Good morning, children. I am G. Hariprasad, lecturer in Computer Science, SKSD Mahada Kalasala, UG and PG Autonomous, Tanaku. Today I want to explain the concept of operators. All of you know about the concept of operators because operator is a symbol where we perform, and by using those operators we perform mathematical and logical operations. I will give a simple definition for this. Operation is equals to operators plus operands. Actually, as per your test book gaani issues prakaranగా చూసి there the number of definitions are there. సో ఆపరేటర్ అంటే ఏంటంటే సింబల్ కంపైలర్కి ఏం చేస్తుందంటే చెప్తుంది అన్నమాట. ఒకవేళ నువ్వు ప్లస్ అని ఇచ్చావు అనుకో, ఓకే యాడ్ చేయాలి అని కంపైలర్కి తెలియజేస్తుంది. సో దాని పర్పస్ అది. సో ఇట్స్ వన్ ఆఫ్ ది ఇండివిజువల్ యూనిట్ మనం చెప్పుకున్న టోకెన్స్లో కూడా. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అదొక ఇండివిజువల్ యూనిట్ అని చెప్పచ్చు. సో బేసికల్గా చూస్తే ఆపరేటర్ అనే సింబల్ ఏం చేస్తుందంటే సమ్ లాజికల్ అండ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయడానికి యూజ్ అవ్వడం జరుగుతుంది. అయితే మీకు ఈజీగా అర్థం అవడానికి నేను ఒక సింపుల్ ఫార్ములా చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఆపరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు ఆపరేటర్స్ ప్లస్ ఆపరాండ్స్ అన్నాం. సో సింపుల్గా మీరు డెఫినేషన్ కూడా కష్టపడి మీరేదో ప్రిపేర్ చేసుకోవడానికి చేయక్కర్లేదు. చూడండి, ఆపరేటర్స్ దేనికి ఉపయోగిస్తాం? టు పెర్ఫామ్ ఆపరేషన్. ఎవరి యొక్క సమక్షంలో? ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆపరాండ్స్. చూడండి ఒకసారి మీరు. సో ఈ జస్ట్ ఈ డెఫినేషన్ కానీ నువ్వు గుర్తుపెట్టుకుంటే ఆల్మోస్ట్ ఆల్ నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఇష్యూస్ని చెప్పే సందర్భంలో వాళ్ళు డిఫైన్ ఆపరేటర్ అని కానీ అంటే ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు పెర్ఫామ్ ఆపరేషన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆపరాండ్స్. సో ఆపరేటర్స్ దేనికి ఉపయోగపడతాయి అంటే ఆపరేషన్ చేయడానికి ఉపయోగపడతాయి. ఎవరి యొక్క సమక్షంలో అంటే ఆపరాండ్స్ యొక్క సమక్షంలో. సార్ దీనికి జనరల్ ఎగ్జాంపుల్ మనం తీసుకోవచ్చు అంటే మీకు తెలిసిందే, ఒక ఆపరేషన్ చేయాలి అంటే ఒక డాక్టర్ గారు ఉండాలి, ఉండక్కర్లేదా? ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మీరు సో అక్కడ వరకు అవసరం లేదు కానీ అంటే ఆపరేషన్ చేయాలి అని అంటే ఆపరేటర్స్ చేయడానికి కావాల్సిన కత్తులు గట్రా కావాలి. రెండోది ఆపరాండ్స్, అది చేసే వ్యక్తి కావాలి, చేయించుకునే వ్యక్తులు కావాలి, వాళ్ళు ఆపరాండ్స్ అంటాం. ఈ ఆపరాండ్స్నే సమ్ టైమ్ వి కాల్డ్ వేరియబుల్స్ అని చెప్పడం జరుగుతుంది వెళ్ళి. సో ఓకే, చూద్దాం ఒక్క నిమిషం. మీరు నాకు చెప్పచ్చు C ఈక్వల్స్ టు A ప్లస్ B అని రాశాను. ఇది నేను రాసిన ఒక ఎక్స్ప్రెషన్. ఈ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో ఈ ఎక్స్ప్రెషన్లో నాకు చెప్పండి ఆపరేషన్ ఏం జరుగుతోంది. ఖచ్చితంగా మీ అందరికీ తెలుసు అక్కడ జరుగుతున్న ఆపరేషన్ ఏంటంటే ప్లస్ అని ఇచ్చాం కాబట్టి నో డౌట్ ఎడిషన్ జరుగుతోంది. ఓకే సార్, మరి దీంట్లో ఆపరేటర్స్ ఏ ఉన్నాయండి? అది కూడా మీకు తెలుసు. ఉన్న ఆపరేటర్ అక్కడ యాడ్ చెయ్యడానికి ఉన్న ఆపరేటర్ ఎవరంటే ఈ ఆపరేటర్ లేకపోతే అసలు ఎడిషనే జరగదు, అంటే ఆపరేషనే జరగదు. కాబట్టి ప్లస్ ఈజ్ అన్ ఆపరేటర్. అట్ ది సేమ్ టైం వీటిని చూడండి తీసుకొచ్చి సిలోకి అసైన్ చేసాం. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు అనేది ఒక ఆపరేటర్. సో ఈ ఆపరేటర్స్ అనేవి ఎడిషన్ పెర్ఫామ్ చేయడానికి ఉపయోగపడతాయి. మరి ఎవరు ఉండాలి? ఖచ్చితంగా చూడండి, సి అనేది ఉంది, ఏ అనేది ఉంది, బి అనేది ఉంది. ఆల్ దీస్ ఆర్ వేరియబుల్స్. వీటినే మనం ఇక్కడ ఏమని చెప్తామంటే ఆపరాండ్స్. సో ఏ కామా బి కామా సి. అందుకనే సింపుల్ డెఫినేషన్ నేను ఏమంటున్నానంటే ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు పెర్ఫామ్ ఆపరేషన్. ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు పెర్ఫామ్ ఆపరేషన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆపరాండ్స్. ఓకే, అర్థమవుతుందా? సో కాబట్టి ఇక్కడ ఆపరేషన్ ఎడిషన్ జరిగింది. ఆపరేటర్స్ ఏమో ప్లస్ అండ్ ఈక్వల్స్ టు యూజ్ చేసాం. ఆపరాండ్స్ ఏమో ఏబిసిలు యూజ్ చేయకుండా మనం చేసే అవకాశం లేదు. ఆల్రెడీ ఇంతకుముందర మనం ఆపరాండ్స్ గురించి, దట్ మీన్స్ వేరియబుల్స్ గురించి ఇంతకుముందర మన టోకెన్స్ దగ్గర డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఆపరేషన్ అంటే ఏంటో చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే ఆపరేటర్స్ గురించి చెప్పుకుంటూ ఈ విషయాలన్నిటి కూడా మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాం. ఓకే, దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఆపరేటర్స్ ఇన్ జావా. సో దాంట్లో చూస్తే మీకు తెలిసిన ఆపరేటర్స్ ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ అర్థమెటిక్ ఆపరేటర్స్. సో మీరు ఈజీగా చెప్తారు
ఇప్పుడు నేను చెప్పేది దీన్ని బట్టి. సో అర్థమెటిక్ ఆపరేటర్స్ ఏం పెర్ఫామ్ చేస్తారో చెప్పండి. అర్థమెటిక్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు పెర్ఫామ్. ఓకే, ఏం పెర్ఫామ్ చేస్తాయి? అర్థమెటిక్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తాయి. ఆపరేటర్స్ అంటేనే మనం అనుకున్నాం ఏం పెర్ఫామ్ చేయడానికంటే ఆపరేషన్ పెర్ఫామ్ చేయడానికి. ఏ రకమైన వాటిని పెర్ఫామ్ చేస్తాయంటే అర్థమెటిక్ ఆపరేటర్స్ అర్థమెటిక్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తాయి. అందుకని అర్థమెటిక్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు పెర్ఫామ్ అర్థమెటిక్ ఆపరేషన్స్. ఎలాంటివి? లైక్ ఎడిషన్, సెకండ్ వన్ ఈజ్ సబ్ట్రాక్షన్, థర్డ్ వన్ ఈజ్ మల్టిప్లికేషన్, ఫోర్త్ వన్ ఈజ్ డివిజన్. సో కాబట్టి దీనికి మీకు తెలుసు, ఎడిషన్కి ప్లస్, సబ్ట్రాక్షన్కి మైనస్, ప్లస్ మైనస్, మల్టిప్లికేషన్కి ఏమో స్టార్. నెక్స్ట్ డివిజన్లో 2 విషయాలు ఉన్నాయి. మీకు తెలిసింది అది డివిజన్ చేసే సందర్భంలో ఒకటి కోషియంట్, రెండోది రిమైండర్. అంటే ఉదాహరణకు మనం చూసినట్లయితే ఇప్పుడు 2ని 4ని 2తో డివైడ్ చేయాలి. అంటే యాక్చువల్గా మీకు 4/2 అంటే ఒక రిజల్ట్ వస్తుంది, 4 మాడ్యులస్ 2 అంటే ఒక రిజల్ట్ వస్తుంది. అర్థమవుతుందా? 4 మాడ్యులస్ 2. సో ఇప్పుడు 4ని 2 తోటి డివైడ్ చేయాలనుకోండి, ఎన్నిసార్లు పోతుంది? 2 టైమ్స్. దీంట్లో చూడండి 0. సో ఒకటి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒకటి కనబడుతోంది, దీన్ని కోఎఫిషియంట్ అని చెప్తాం. దీన్ని ఏమని చెప్తామంటే మనం రిమైండర్ అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఈ కోఎఫిషియంట్ని రావాలి అనుకుంటే బై ఉపయోగించాలి, రిమైండర్ రావాలి అనుకుంటే మాడ్యులస్ని మనం అప్లై చేయాల్సి ఉంది. సో కాబట్టి ఇవన్నీ కూడా ఏ ఆపరేషన్స్ సార్? ఆల్ దిస్ ఆర్ అర్థమెటిక్ ఆపరేషన్స్. సో అర్థమెటిక్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు పెర్ఫామ్ అర్థమెటిక్ ఆపరేషన్స్. ఒకసారి చూడండి, దీనికి సింపుల్గా మీకు ఎగ్జాంపుల్ తెలుసు కదా. ఇదంతా నేను కామెంట్ సెక్షన్లో పెడుతున్నాను కాబట్టి దీన్ని అసలు సిస్టమ్ అనేది ఏం పట్టించుకోదు. ఇప్పుడు చూడండి, క్లాస్ ఏఆర్ అని రాశాను. దేర్ ఆఫ్టర్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ ఆఫ్. డైరెక్ట్గా వాల్యూస్ తీసేసుకుంటున్నాను, ఇన్పుట్ కాకుండా. మీరు ఇన్పుట్ ఇచ్చి తీసుకోండి, అది ఎలా చెప్పాను మీకు చెప్పాను ఆల్రెడీ నేను. ఏ ఈజ్ ఈక్వల్ టు 10, లేదా మీకు ఇందాక చూపించినట్టుగానే ఏ ఈజ్ ఈక్వల్ టు 4, బి ఈజ్ ఈక్వల్ టు 2, సి అని తీసుకున్నాం. ఇప్పుడు అర్థమెటిక్ ఆపరేషన్ ఏమేం చేయగలం? సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి. నెక్స్ట్ వెంటనే మీరు ఏం చేస్తారంటే ఇంకా ఎక్స్ట్రా వేరియబుల్స్ ఏమైనా తీసుకోవాలంటే తీసుకుంటే ఈ ఎఫ్ జి. సి ఈజ్ ఈక్వల్స్ టు నెక్స్ట్ డి ఈక్వల్స్ టు ఏ మైనస్ బి. కొంతమంది అడుగుతారు, సార్ సిలోనే మొత్తం ఎడిషన్ సబ్ట్రాక్షన్ అన్నీ చేసేయచ్చు కదా. గుర్తుపెట్టుకోండమ్మా, ఒక్కసారి మళ్ళా అగైన్ నువ్వు ఇలా ఉపయోగించావంటే సి ఈజ్ ఈక్వల్ టు ది ఎక్స్ప్రెషన్ అంటాం. ఈ ఎక్స్ప్రెషన్లో ఎప్పుడు కూడా ఇటుసారి ఇది మారదు అని అంటే లెఫ్ట్ సైడ్ ఇది ఎలా ఉందో అది అలాగే ఉంటుంది, రైట్ సైడ్లో నువ్వు ఏవైతే వాల్యూస్ ఇచ్చావో వాల్యూస్ సబ్స్టిట్యూట్ అవుతాయి. ఉదాహరణకి ఇక్కడ ఏలో 4 ఇచ్చావు, 4 + 2 అంటే 6 అయింది. ఈ 6 వీళ్ళు ఎక్కడ స్టోర్ చేయమని చెప్పావు? సి. కాబట్టి సిలో ప్రెసెంట్ వాల్యూ ఎంత స్టోర్ అవుతుందంటే, సిలో యాక్చువల్గా కానీ మీరు చూసినట్లయితే సి ఏదైతే ఉందో సిలో కానీ మీరు చూస్తే ప్రెసెంట్ వాల్యూ ఎంత స్టోర్ అవుతుందంటే 6 అనేది స్టోర్ అవుతుంది 100%. దీని లోపల నీకు స్టోర్ అయ్యే వాల్యూ 100% ఎవరు స్టోర్ అవుతారంటే 6 స్టోర్ అవుతుంది. కానీ దీంట్లో ఉన్న మేజర్ ప్రాబ్లం చూడండి, ఒకవేళ ఈ ప్రోగ్రామ్లోనే మళ్ళీ అగైన్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి అని రాశాను. ఇది కొంతమంది అందరిని నేను అనగానే సాధారణంగా నేనే స్టూడెంట్ అనుకోండి, నేను స్టూడెంట్గా ఉన్నప్పుడైతే ఈ రోజు క్లాస్ చెప్పేశారు నాకు, నెక్స్ట్ డే మళ్ళీ అదే మనిషి అంటే అదే సి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి. మీకు ఇందాకే చెప్పాను, ఇదంతా ఎక్స్ప్రెషన్ ఎప్పుడు రైట్ సైడ్లోకి వాల్యూ సబ్స్టిట్యూట్ అవుతాయి, లెఫ్ట్ సైడ్ ఎలా ఉందో అది అలాగే ఉంటుంది.
సో ఇప్పుడు సి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి అని రాసేసామనుకో, వచ్చే మేజర్ ప్రాబ్లమ్ ఏంటంటే 4 - 2 అంటే వాల్యూ ఎంత వచ్చేసింది 2. అంటే ప్రెజెంట్ సిలో వాల్యూ ఎంత 2. గుర్తుపెట్టుకోండి, ఉన్నది ఒకటే గది. ఆ గదిలో ఒక్కడికి మించి పట్టడు. ఆ గది పేరే సి. అదే సిని చాలా సార్లు యూజ్ చేసేయడానికి ప్రయత్నం చేస్తున్నావు నువ్వు. సో ఉన్నది ఒకళ్ళే పర్సన్ నేను మళ్ళా నెక్స్ట్ డే అదే మనిషిని క్లాస్కి వచ్చేటప్పటికి పాతవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నేను ఏం చేస్తానంటే మర్చిపోతాను. మీకు ఇది అర్థమవుతుందా? అంటే 4 + 2 6 అయింది. మళ్ళా కొత్త వాల్యూ వెంటనే దాంట్లో స్టోర్ చేసేస్తే పాత వాల్యూ ఏమైపోతుందంటే ఆటోమేటిక్గా ఎరేజ్ అయిపోయి ఇక్కడ 6 పోయి దీని వాల్యూ ఎంత స్టోర్ అవుతుంది సార్ అంటే మనకి 4 - 2 అనేది స్టోర్ అవుతుంది. అంటే ఎట్ ఏ టైం వెంటనే చేస్తే ఏమవుతుందంటే దాంట్లో పాత వాల్యూ ఎరేజ్ అయిపోతుంది, కొత్త వాల్యూ స్టోర్ అవుతుంది. అర్థమవుతుందా? మీరు ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వచ్చేసారు. ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసి అదే పర్సన్ మీరు. ఇప్పుడు సెకండ్ ఇయర్కి రాగానే ఫస్ట్ ఇయర్కి సంబంధించినవన్నీ ఏ రకంగా మీరు అరేంజ్ చేసేసుకుంటున్నారో అదే రకంగా ఇక్కడ కూడా అది అరేంజ్ అయిపోవడం జరుగుతుంది. సో ఈ రకంగా మనం అందుకని ఏం చేసామంటే ఇంకొక వేరియబుల్ తీసుకున్నాం. అర్థమవుతుందా? ఇంకో వేరియబుల్ ఎందుకు తీసుకున్నారంటే ఆ వేరియబుల్ మళ్ళీ ఇంకా యూజ్ చేయడం లేదు కనుక. లేదు, ఒక పని చేయొచ్చు మనం. ఈ 3 తీసుకుని వెంటనే ప్రింట్ చేసేయచ్చు. అంటే అది మారే లోపే ఏ ఈజ్ ఈక్వల్ టు సి అన్న అతని లోపే వెంటనే ఎడిషన్ జరిగింది. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఎవరిలో వాల్యూ ప్రింట్ చేస్తారంటే సి. అంటే సిలో జరుగుతుంది ఏంటి అక్కడ ఎడిషన్. ఇక్కడ ఎప్పుడైనా కన్కాటినేట్ చేస్తాం మెసేజ్కి ఎవరిలో ఉన్న వాల్యూని సిలో ఉన్న వాల్యూని వెంటనే చేసేస్తే నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అవసరం లేదు, మెమరీ కూడా కొంచెం మనకు తగ్గుతుంది. సో ఇక్కడ వెంటనే ప్రింట్ చేసేసాం కనుక ఫ్యూచర్లో మనకు దాని అవసరమే లేదు. కాబట్టి డైరెక్ట్గా మనం ఏం చేయొచ్చు అంటే ఇలాగా నెక్స్ట్ సిహెచ్ కూడా ఏ మైనస్ బి రాయొచ్చు. ఇక్కడ జస్ట్ మనం సబ్ట్రాక్షన్ అని రాసాం. నెక్స్ట్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ స్టార్ బి అని రాస్తాం. మల్టిప్లికేషన్. సార్ మరి పోతుంది కదా అన్నారు కదండి, కానీ పోయేలోపే దాన్ని ఏం చేస్తున్నాను వెంటనే నేను ప్రింట్ చేసేస్తున్నాను. లేకపోతే మీరు నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ తీసుకుని చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మల్టిప్లికేషన్. దేర్ ఆఫ్టర్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ బై బి. మీరు ఇందాక చూశారు కోఎఫిషియంట్ ఏదైతే ఉందో ఆ కోఎఫిషియంట్ ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ మాడ్యులస్ బి. సో ఇక్కడ రిమైండర్ని ప్రింట్ చేయడం జరుగుతుంది. ఇలాగ ఒక అర్థమెటిక్ ఆపరేటర్స్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఎడిషను, సబ్ట్రాక్షను, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ని అప్లై చేయొచ్చు. సో సేవ్ చేద్దాం. ఏ పేరుతోటి మీరు డి డ్రైవ్లోకి వెళ్ళండి, మీ ఫోల్డర్లోకి వెళ్ళి నేను అరిత్ అనే మాటతో చేశాను కాబట్టి ARITH.java. సో ఈ జావా ఫైల్ని క్రియేట్ చేసుకున్నాను. కమాండ్ ప్రాంప్ట్కి వెళ్తాను. జావా సి స్పేస్ arith.java. ఓకే, యాక్చువల్గా ఎందుకు ఇలాగందంటే చూడండి, నేను ఏ డ్రైవ్లో ఉన్నాను, సి డ్రైవ్లో ఉన్నాను. డి డ్రైవ్లోకి వెళ్ళి అంటే డి కాల్ అని కొట్టి సిడి స్పేస్ లెక్చరర్ ఆ ఫోల్డర్లోకి వెళ్ళి జావా సి స్పేస్ arith.java. ఎర్రర్స్ ఏం లేవు కాబట్టి ఏమీ చూపించలేదు. నెక్స్ట్ జావా స్పేస్ arith. ఎడిషన్కి 6, సబ్ట్రాక్షన్ 2, మల్టిప్లికేషన్ 8. మీకు ఎంత చూపించాను కోఎఫిషియంట్కి వచ్చేటప్పటికి 2, రిమైండర్కి వచ్చేటప్పటికి 0, కోఎఫిషియంట్కి వచ్చేటప్పటికి 2, రిమైండర్కి వచ్చేటప్పటికి మనకి 0ని అప్లై చేసి మనకి చూపించడం జరిగింది. ఈ రకంగా మనం ఏం చేయొచ్చు అంటే అర్థమెటిక్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అర్థమెటిక్ ఆపరేషన్స్ అన్నింటినీ కూడా అర్థమెటిక్ ఆపరేటర్స్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే
అప్లై చేసి అవసరాన్ని బట్టి యూజ్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ వన్ ఈజ్ అసైన్మెంట్ ఆపరేటర్స్. నెక్స్ట్ ఇదేంటి చూడండి. నెక్స్ట్ ఆపరేటర్స్ ఏంటంటే మనకి అసైన్మెంట్ ఆపరేటర్స్. చూడండి దాంట్లోనే ఉంది. ఇప్పుడు మేము కూడా ఏం చేస్తాం అంటే మీకు కొన్ని అసైన్మెంట్స్ ఇస్తాం. అంటే ఏదో ఒక వర్క్‌ని అసైన్ చేస్తున్నాం. ఇది సాధారణంగా దీనికి కూడా మరి ఈజీగానే దీని డెఫినిషన్ ఇష్యూస్ గాని వీటిని గుర్తుపెట్టుకోవచ్చు. అసైన్మెంట్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు assign a value to a variable. Assign a value to a variable. సో అసైన్ చేయాలి ఒక వాల్యూని ఒక వేరియబుల్కి అని అనుకున్నప్పుడు ఎవరిని యూజ్ చేస్తామంటే మనం అసైన్మెంట్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తాం. అట్ ది సేమ్ టైం టు పెర్ఫార్మ్ అండ్ అట్ ద సేమ్ టైం ఇంకో పని కూడా చేస్తాం. టు పెర్ఫార్మ్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. సో ఇవన్నీ కూడా చేస్తాం. ఎలా సార్? ఫస్ట్ దానికి మీరు చెప్పండి నాకు. అసైన్ ఏ వాల్యూ టు ఏ వేరియబుల్, ఇది ఫస్ట్ వన్. టు అసైన్ ఏ వాల్యూ టు ఏ వేరియబుల్, ఇట్ ఈస్ సెకండ్ వన్. ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. సో ఫస్ట్ వన్ నాకు చెప్పండి సార్. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10. Here 10 is a constant. సో అసైన్ ఏ వాల్యూ, ఒక వాల్యూని, ఏంటి ఆ వాల్యూ? ఒక కాన్స్టెంట్ వాల్యూ 10 అనే దాన్ని నేను ఎవరికి అసైన్ చేస్తున్నాను? అసైన్ టు ఏ వేరియబుల్, ఒక వేరియబుల్కి నేను అసైన్ చేయడం జరుగుతుంది. కింద ప్రోగ్రామ్లో కూడా మనం రాసాం. బి ఈజ్ ఈక్వల్స్ టు 20. అసైన్ ఏ వాల్యూ, అసైన్ ఏ వాల్యూ టు ఏ వేరియబుల్. కాబట్టి అసైన్మెంట్ ఆపరేటర్స్ ఒక వాల్యూని ఒక దానికి ఇవ్వడానికి ఉపయోగపడతాయి. అట్ ది సేమ్ టైం అసైన్మెంట్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు పెర్ఫార్మ్ ఎడిషన్ అని అంటున్నాను. ఏంటి సార్, పైన ఆల్రెడీ అర్థమెటిక్ ఆపరేటర్స్ ఉన్న ఎడిషన్ ఆల్రెడీ పెర్ఫార్మ్ చేసేస్తాయి కదా, మరి అట్లాంటప్పుడు మళ్ళీ అసైన్మెంట్ ఆపరేటర్స్ని ఎందుకు యూజ్ చేయాల్సిన అవసరం వచ్చింది? దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ మా సార్స్ మాకు, అంటే మేము చదువుకున్నప్పుడు ఆర్పి సార్ అని ఉండేవారు, కెమిస్ట్రీ సార్. ఆయన చెప్తున్న మాకు ఎగ్జాంపుల్ ఏం చెప్పేవారంటే, బాబు నువ్వు ఎప్పుడైతే క్లాసెస్, అంటే మా అందరికి స్టూడెంట్స్కి చెప్పేవారు, నువ్వు నీ క్లాస్ పెరుగుతున్నప్పుడల్లా ఆటోమేటిక్గా సంస్కారం పెరగాలయ్యా, అంతే తప్ప సంస్కారం తగ్గకూడదు. అంటే ఉదాహరణకి ప్రజెంట్ చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు వాడి సంస్కారం, అంటే ఒక 5th లేకపోతే 10th చదువుతున్నప్పుడు వాడి యొక్క సంస్కారం ఎంత ఉందనుకున్నాం? అంటే పర్టికులర్ పర్సన్ యొక్క సంస్కారం ఎంత ఉందనుకుందాం. యాక్చువల్గా మా సార్ చెప్పింది ఏంటి? సంస్కారం వీడికి పెరగాలా పెరగక్కలేదా? మరి 80 వరకు మరి దేవుడు ఎరుగు, పాస్ అయ్యే పర్సంటేజ్ ఉంది వాడికి సంస్కారం. మరి ఇప్పుడు ఆటోమేటిక్గా సంస్కారం పెరగాలా పెరగక్కలేదా? ఆ వ్యక్తిలోనే వేరే వ్యక్తిలోనే అంటే 100% ఆ వ్యక్తిలోనే. ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్తున్నానంటే, అదే వేరియబుల్లో నీకు మళ్ళా ఒక ఎడిషన్ లాంటిది పెర్ఫామ్ అవ్వాలి అంటే, ఇక్కడ చూడండి సంస్కారం ఎంత ఉంది వీళ్ళకి? 60. అంటే మీరు ఇక్కడ చూడండి, ఇందాక నేను పెయింట్లో డ్రా చేసినట్టు ఇక్కడ మీరు ఇది యాక్చువల్గా మీరు ఏమనుకుంటారంటే సంస్కారం అనుకుందాం. సంస్కారం అనే వేరియబుల్, ఈ సంస్కారం అనే వేరియబుల్లో దీని లోపల మనం ఎంత వాల్యూ స్టోర్ చేస్తున్నామంటే ఒక 60 అనే వాల్యూ ఎంతో స్టోర్ చేస్తున్నాం. అర్థమవుతుందా మీకు? సో ఇప్పుడు సంస్కారం పెరగాలి. మా సార్ చెప్పేవారు అట్లీస్ట్ ఇయర్ వైజ్గా చూస్తే, అంటే నువ్వు నెక్స్ట్ ఇంటర్మీడియట్కి వెళ్తావు లేకపోతే డిగ్రీకి వెళ్తావు, వీటిలోకి వచ్చేటప్పటికి నీకు అంటే పర్టికులర్ పర్సన్కి సంస్కారం పెరగాలనుకున్నప్పుడు మనకున్న ఆపరేటర్స్లో మొట్టమొదటి ఎడిషన్ అసైన్మెంట్ ఆపరేటర్ ఏంటంటే ప్లస్ ఈక్వల్స్ టు. ప్లస్ ఈక్వల్స్ టు సార్ నాకు చెప్పింది ఏంటి? అట్లీస్ట్ ఒక 10% పెరిగితే బాగుంటుందని మా స్టూడెంట్స్ అందరికీ చెప్పారు. సో కాబట్టి చూడండి, అదే వ్యక్తిలో మార్పు తేవాలి. అదే వ్యక్తి అంటే ఎవరైతే పర్టికులర్ పర్సన్ ఉన్నాడో వాడి సంస్కారం మారాలి. దీని అర్థం ఏంటో చూద్దాం. ఇంటర్నల్గా కంపైలర్ ఇలా కన్వర్ట్ చేసుకుంటుంది. psam ఈజ్ ఈక్వల్స్ టు psam ప్లస్ 10 అన్నది. ఇక్కడ సంస్కారం ఏదైతే ఉందో ఆ సంస్కారం జస్ట్ 10 పెంచమంటుంది. అంత ముందర వాల్యూ ఎంత ఉంది చెప్పండి? ఇక్కడ 10. కాబట్టి దీని మీనింగ్ ఏంటంటే ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ ఇది మారదు, ఎక్స్ప్రెషన్లో అలాగే ఉంటుంది.
రైట్ సైడ్ ఇదంతా లోపల కంపైలర్ చేసుకుంటుంది ఈ రకంగా ప్లస్ ఈక్వల్స్ టు కనపడగానే పీశామ్ ఈక్వల్స్ టు అంతకు ముందర ఈ పీశామ్లో వాల్యూ ఎంత చెప్పండి నాకు 60 ప్లస్ 10 టోటల్ వాల్యూ ఎంత 70. అంటే సార్ చెప్పినట్టుగానే నెక్స్ట్ వేరే క్లాస్కి వచ్చేటప్పటికి ఆ 60 ఉన్న సంస్కారాన్ని మనం ఏం చేసామంటే 70కి పెంచాం. సంస్కారం అంటే లేదు, హౌ టు బిహేవ్ ఇన్ క్లాస్. అర్థమవుతుందా? క్లాసులో ఎలా బిహేవ్ చేయాలి, లేదా ఒక లెక్చరర్ ముందర ఏ విషయంలోనైనా నువ్వు ఏ రకంగా బిహేవ్ చేయాలి అని చెప్పేదాన్ని ఏమని చెప్తాడు, సంస్కారం అంటాం. సో కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి జనరల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ రకంగా మనం అదే దానిలో మళ్ళా మార్పు చేయాలి అని అనుకున్నప్పుడు మాత్రమే ఏమైనా యూజ్ చేస్తామంటే మనం అసైన్మెంట్ ఆపరేటర్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇది అవసరాన్ని బట్టి యూజ్ చేసుకుంటూ ఉంటాం. సో ఇదే దానికి మీరు ఎగ్జాంపుల్ తీసుకుని నాకు చెప్పండి. ఇనీషియల్గా సంస్కారం ఎంత ఉందంటే వాళ్ళకి ఒక 60% ఉందనుకుందాం. సో యాక్చువల్గా మనం ఈ రోజుల్లో చూస్తే ఆటోమేటిక్గా ఈ సంస్కారం 50% తగ్గుతుంది, ఫర్ అట్లీస్ట్ 40% తగ్గుతుంది నిజం చెప్పాలంటే. అంటే దీని అర్థం ఏంటి? ఆటోమేటిక్ నెక్స్ట్ క్లాస్కి వచ్చేసామంటే మేము చాలా చాలా అంటే అందరినీ కాదు, ఆ రకంగా కొంతమందిని మనం చూస్తాం. సో ఇప్పుడు దీని అర్థం ఏంటి? పీసీఎం ఇజ్ ఈక్వల్ టు పీసీఎం ప్లస్ 40 మైనస్ 40 అంటే మీరు చెప్పండి, అంతమంది పీసీఎంలో ఉన్న వాల్యూ ఎంత అంటే 60 మైనస్ 40 అంటే ఎంతకు దిగజారిపోయారంటే 20. అదే పర్సనా వేరే పర్సనా? అదే పర్సన్లో. అలాగే అదే వేరియబుల్లో నీకు మార్పు రావాలని కోరుకున్నప్పుడు మాత్రమే ఎవరిని యూజ్ చేస్తావంటే అంటే టు రెడ్యూస్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ని తగ్గించే సందర్భం అవసరమైతే అట్లాంటి సందర్భంలో మాత్రమే నువ్వు దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో దీనికి ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. చూడండి, ఇది ఆల్రెడీ మీరు నోట్ చేసుకునే ఉంటారు. అప్పుడు ఇందాక మీకు చెప్పిన ఎగ్జాంపులే, పీశామ్ అనే మాటకు బదులు ఏ ఈజ్ ఈక్వల్ టు 60 అని ఇచ్చాను, ఏ ప్లస్ ఈక్వల్స్ టు 10 అని ఇచ్చాను. చెప్తున్నాను, పక్కన కామెంట్లో రాస్తున్నాను. మీన్స్ ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 10 అదే దానిలో పెర్ఫామ్ అయి మళ్ళీ అదే వేరియబుల్లో మళ్ళీ తిరిగి స్టోర్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని మనం ఏని స్టోర్ చేయడం జరుగుతుంది. ఒకసారి కంపైల్ చేద్దాం, ఎందుకంటే అదే ప్రోగ్రాంలో మార్పు చేస్తాను కాబట్టి అదే దాన్ని కంపైల్ చేస్తున్నాను. 20 ఎంత వచ్చింది? 70. సో అలాగే రెండో ఎగ్జాంపుల్ చెప్పాను మీకు, ఏంటది? మైనస్ అంటే ఏ ఈక్వల్స్ టు ఏ మైనస్ 10 అదే వేరియబుల్లో. అగైన్ మీరు కంపైల్ చేయండి. సో కంపైల్ చేసినట్లయితే రిజల్ట్ ఇప్పుడు 50. సో ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మీరు అలాగే మల్టిప్లికేషన్ అప్లై చేయండి. 600 ఎంత వస్తుంది? ఎందుకంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏలో అంత ముందర వాల్యూ 60 ఇంటూ 100 600 అనే దాన్ని మీకు చూపించడం జరుగుతుంది. సో ఈ రకంగా అదే వేరియబుల్లో మళ్ళా తిరిగి మీకు క్యాలిక్యులేషన్ పెర్ఫామ్ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఎవరిని అప్లై చేస్తామంటే అసైన్మెంట్ ఆపరేటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అప్లై చేయడం జరుగుతుంది. పీపీటీలో మనం చెప్పుకున్నట్టుగా ఇక్కడ మనం పీపీటీ కానీ చూసినట్లయితే పీపీటీలో అసైన్మెంట్ ఆపరేటర్స్ జస్ట్ మీరు రాసేసి అసైన్మెంట్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు assign a value to a variable. This is first point. At the same time it performs addition, subtraction, multiplication, division అని చెప్పేసి మనం ఈజీగా రాయొచ్చు. అండ్ థర్డ్ వన్ ఇస్ యూనరీ ఆపరేటర్స్. చూడండి, గుర్తుపెట్టుకోండి, యూనరీ మీన్స్ నెక్స్ట్ వన్. యూనరీ అంటే ఏంటో చూద్దాం. అలా యాక్చువల్గా యూనరీ అంటే అర్థం ఏంటంటే సింగిల్ అని అర్థం. బైనరీకి వచ్చేటప్పటికి 2 అని అర్థం. అర్థమవుతుందా? ట్రై అని వచ్చేటప్పటికి 3 అని అర్థం. ఇలాగ యూనరీ అంటే సింగిల్. యూనరీ ఆపరేటర్ దీని వీడికి ఎందుకు పేరు పెట్టాడంటే an operator which contains
ఏ సింగిల్ ఆపరాండ్. ఒకవేళ నేను స్పీడ్గా కొట్టేటప్పుడు ఏదైనా మిస్ అయినా కూడా మీరు నేను చెప్తున్న మాటను రిసీవ్ చేసుకుంటూ చేయండి. ఎన్ ఆపరేటర్, ఏదైనా ఒక ఆపరేటర్ ఉందట, ఆపరేటరు ఎన్ని ఆపరాండ్స్ కలుగుతుందంటే విచ్ కంటైన్స్ ఎ సింగిల్ ఆపరాండ్. అంటే దట్ మీన్స్ విచ్ కంటైన్స్ ఎ సింగిల్ ఆపరాండ్ అంటే ఇందాక చెప్పాం ఏ సింగిల్ వేరియబుల్. అండ్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను, బట్ వీటిని వేరే రకంగా కూడా మార్చచ్చు, చూద్దాం. అంటే ఏమేమి ఉన్నాయి సార్ ఇట్లాంటి ఆపరేటర్స్? ప్లస్ ప్లస్ అండ్ మైనస్ మైనస్. సార్ వీటిని యునరీ ఆపరేటర్స్ అని ఎలా చెప్తారు సార్? ఈ ఎగ్జాంపుల్లో చెప్తున్నప్పుడు అంటే పోస్ట్ ఇంక్రిమెంట్ ప్రీ ఇంక్రిమెంట్ అనే మాటలు విడిచిపెట్టేస్తే ప్రస్తుతం మనం చెప్పుకుంటున్నప్పుడు ఏ ప్లస్ ప్లస్ అని చెప్పాం. ప్లస్ ప్లస్ ఈజ్ ఆపరేటర్. ఎవరికి చెడ్డ ఆలోచన రాకూడదమ్మా, ఇక్కడ ప్లస్ ప్లస్ అనేది ఇంక్రిమెంట్ ఆపరేటర్ అంతే అంతే సార్. కానీ సార్ రెండు ఉండకూడదు అన్నారు కదండి. నేను అన్నది ఏ సింగిల్ ఆపరాండ్ అన్నాను, అంటే ఏ సింగిల్ వేరియబుల్ అని చెప్పాను. వాడిచ్చిందా ఈ ఆపరేటర్ని ఏమంటామంటే ఇంక్రిమెంట్ ఆపరేటర్ అంటాం. దీన్ని ఏమని చెప్తామంటే డిక్రిమెంట్ ఆపరేటర్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ నువ్వు కానీ ఏ ప్లస్ ప్లస్ అని ఇచ్చావు అంటే ఉదాహరణకి అంతకు ముందర ఏలో వాల్యూ 10 ఉంది, జస్ట్ ఒక్కటి మాత్రమే పెరగాలని నువ్వు కోరుకుంటే దీని ఇంటర్నల్ మీనింగ్ ఏంటనుకున్నారు? ఏ ప్లస్ ప్లస్ అంటే అర్థం ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 1 అని అర్థం. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 1 అని అర్థం. అంటే దాన్ని చూడండి, ఎప్పుడు లెఫ్ట్ సైడ్ ఇది మారదు, ఏ అలాగే ఉంటుంది. రైట్ సైడ్ ఇది మారుతుంది. సో రైట్ సైడ్ లో ఏలోకి ఉన్న వాల్యూని తీసుకురామని చెప్తున్నాం. ఏలో ఎంత వాల్యూ ఎంత ఉందంటే 10 ప్లస్ 1, టోటల్ వాల్యూ ఎంత అంటే నీకు ఇక్కడ 11 అనేది ఆటోమేటిక్గా స్టోర్ అవ్వడం జరిగింది. ఓకే, సో అలాగే ఇంకొక ఆపరేటర్ ఉంది, దాన్ని మీరే చెప్పేయచ్చు ఈజీగా, డిక్రిమెంట్ ఆపరేటర్. 10 ఇక్కడ ఏమని రాసాం మనం? మైనస్ మైనస్ అని రాసాం. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ మైనస్ 1. That means 10 is equals to 10 minus 1. That is 9. So an operator plus plus is an operator which contains a single operand. ఒకే ఒక ఆపరాండ్ వేరియబుల్ గాని కలిగి ఉంటే then it is called unary operator. At the same time minus minus, it is an operator. It is an operator which contains a single operand, that means a single variable, then it is called decrement operator. Okay, so ఇప్పుడు దీనికి మనం కింద ఎగ్జాంపుల్ తీసుకుని చూద్దాం ఒకసారి. a is equals to మీకు చెప్పినట్టుగానే అక్కడ 10 మార్చాను. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇంత ముందర ప్రోగ్రామ్ తీసేసి జస్ట్ ఏ ప్లస్ ప్లస్ అని రాశాను. మనం పక్కనే రాసుకుందాం. ఏ ప్లస్ ప్లస్ అంటే నువ్వేం రాయక్కర్లేదు, యాక్చువల్గా ఇంటర్నల్గా ఇలా కంపైలర్ కన్వర్ట్ చేస్తుందని చెప్పడానికి చెప్తున్నాను నీకు. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 1 అని అర్థం. కంపైలర్ కన్వర్ట్స్ ఇట్ యాజ్ అని చెప్పి నేను ఇలా రాయడానికి మీకు చెప్తున్నాను అంతే. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 అని కన్వర్ట్ చేస్తున్నాం అని చెప్పడానికి రాశాను. మీరు రాయాల్సిన అవసరం లేదు, ఏ ప్లస్ ప్లస్ అని రాస్తే వదిలేస్తే చాలు. ఇప్పుడు ఏలో ఉన్న వాల్యూని ప్రింట్ చేయమంటున్నారు. మీకు చెప్పాను ఇందాకే, ఏలో ఉన్న వాల్యూ ఎంత ప్రింట్ అవుతుంది అంటే అంతకు ముందర 10 అయితే ఎంత అవుతుంది? అది ఇంక్రిమెంట్ ఆపరేటర్ అంటే 11 అవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఒకసారి దీన్ని కంపైల్ చేద్దాం. ఎంత వచ్చిందో వాల్యూ 11. సో అలాగే డిక్రిమెంట్ ఆపరేటర్ కూడా మనం చెప్పుకున్నాం. ఏ ప్లస్ ప్లస్ కు బదులు ఏ మైనస్ మైనస్. అర్థమవుతుందమ్మా మీకు? సో దీని అర్థం ఏంటి? ఏ ఈక్వల్స్ టు ఏ మైనస్ 1. ఇక్కడ ఏ మైనస్ మైనస్ అంటే అర్థం ఏంటి? ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ మైనస్ 1. సో కాబట్టి అంత ముందర ఎన్ ఆపరేటర్ విచ్ కంటైన్స్ ఎ సింగిల్ ఆపరాండ్, మైనస్ 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 ఈజ్ ఎన్ ఆపరేటర్ విచ్ కంటైన్స్ ఎ సింగిల్ ఆపరాండ్. కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ 1. అంతకు ముందర 10 ఉంది, ఇప్పుడు ఎంత అవుతుందంటే అది 9 గా చూపిస్తుంది, ఎందుకంటే నువ్వు మైనస్ మైనస్ యూజ్ చేస్తావు కనుక. సో ఆల్ దీస్ ఆర్ యునరీ ఆపరేటర్స్. సో దీనిలో ఇంకొక రకం ఉంది, దాన్ని మనం ఏమని చెప్తామంటే రెండు వేరియబుల్స్ని కానీ ఉపయోగిస్తే దాంట్లో పోస్ట్ ఫిక్స్ అని ప్రిఫిక్స్ అని రెండు ఇష్యూస్ని యూజ్ చేస్తాం.
పోస్ట్ ఫిక్స్. పోస్ట్ ఫిక్స్ అంటే సో ఉదాహరణకి b ఈజ్ ఈక్వల్ టు 10 అని రాశారు. తర్వాత సమ్ ఓకే a ఈజ్ ఈక్వల్ టు 10 అని రాశారు. రాసిన తర్వాత b ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ ప్లస్ పోస్ట్. పోస్ట్ అంటే ఏంటంటే తర్వాత అని అర్థం. అంటే చూడండి ఇంక్రిమెంట్ ఆపరేటర్ రాశారు కానీ ఎక్కడ రాశారంటే తర్వాత రాస్తే పోస్ట్ ఫిక్స్ అంటాం. సో పోస్ట్ ఫిక్స్ లో ఫస్ట్ ఎప్పుడు కూడా ఏం జరుగుతుందంటే అసైన్మెంట్ జరుగుతుంది. పోస్ట్ ఏమంటున్నాను నేను పోస్ట్ ఇంక్రిమెంట్ కరెక్ట్ మాట, ఇది పోస్ట్ ఫిక్స్ కాదు, నేను డేటా స్ట్రక్చర్స్ లో వెళ్ళాను. రెండోది ప్రీ ఇంక్రిమెంట్. పోస్ట్ తర్వాత ఇంక్రిమెంట్ అవుతుందంట, అంటే మొదట ఏమవుతుంది అసైన్మెంట్ జరిగి తర్వాత రెండోది ఏం జరుగుతుందంటే ఇంక్రిమెంట్ అనేది జరుగుతుంది. ఇలా రాసినప్పుడు b ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ ప్లస్ అని రాస్తే పోస్ట్ ఇంక్రిమెంట్ లో ఇలా జరుగుతుందట. అదే ప్రీ ఇంక్రిమెంట్ దాంట్లోనే మాట ఉంది, పోస్ట్ పోన్ అవడం ప్రీ పోన్ అవడం మీకు అర్థం, మీకు తెలుసా విషయం. ప్రీ ఇంక్రిమెంట్ అంటే ముందర ప్లస్ ప్లస్ పెడతాం లేదా ముందర మైనస్ మైనస్ పెడతాం. అంటే ముందుగా ఏమవుతుంది సార్, నో డౌట్ మీకు చెప్తారు నాకు. ముందుగా ఇంక్రిమెంట్ అయ్యి తర్వాత ఏమవుతుందంటే అసైన్మెంట్ జరుగుతుంది. సార్ దీని అర్థం ఏంటి ఒకసారి క్లియర్గా చెప్పండి సార్. చూడండి అమ్మా, మొదట అసైన్మెంట్ జరగడము అంటే అర్థం ఏంటంటే b ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b అని రాసావు కదా, b ఈక్వల్స్ టు a అంటే b లోకి మొదట a అనే వాల్యూ అసైన్ అవుతుంది. a లోకి అప్పటికి వాల్యూ ఎంత చెప్పండి, 10. కాబట్టి b లో వాల్యూకి ఎంత వాల్యూ స్టోర్ అవుతుందంటే 10. దేర్ ఆఫ్టర్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఏముంది మీకు చెప్పండి ఇక్కడ, a ప్లస్ ప్లస్. కాబట్టి a ప్లస్ ప్లస్ అంటే అర్థం ఏంటి, a ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ 1 అని అర్థం. అంత ముందర ఏలో వాల్యూ ఎంత ఉంది, 10 ఉంది. కాబట్టి ఇప్పుడు వాల్యూ ఎంత అవుతుందంటే 11 అవుతుంది. అదే మీరు ప్రీ ఇంక్రిమెంట్ అంటే మొదట ఇంక్రిమెంట్ చేసేయమంటున్నారు. ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఎవరికి ఉంది మీకు ఇక్కడ, ఏకి ఉంది. కాబట్టి a ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ 1 ముందర జరిగి అంటే ఏలో వాల్యూ ఎంత స్టోర్ అవుతుందంటే 11 అయ్యి, ఎందుకంటే అంత ముందర 10 ఉంది, 10 ప్లస్ 1 11. తర్వాత అసైన్మెంట్, ఆ తర్వాత ఈ వేరియబుల్లోకి ఇంకొక వేరియబుల్లో ఉన్న వాల్యూ అసైన్ అవుతుంది. దట్ మీన్స్ b ఈజ్ ఈక్వల్స్ టు a అంటే b ఈజ్ ఈక్వల్స్ టు 11. అర్థమవుతుందా మీకు? సో వీటిని ఏమని చెప్తామంటే ప్రీ ఇంక్రిమెంట్ అండ్ పోస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్స్ అంటాం. అవసరమైతే మీరు మీ ఎగ్జాంపుల్లో కూడా దీన్ని మీరు అప్లై చేసి చూసుకోవచ్చు. చూడండి ఉదాహరణకి a ఈజ్ ఈక్వల్ టు 10 b అని రాశాను. రాసి ఏం చెప్పింది, ఫస్ట్ b ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ ప్లస్ అని రాశాను. ఇప్పుడు నేను ప్రింట్ చేస్తున్నాను. చూడండి a ప్లస్ ప్లస్ అని రాసినప్పుడు ఒకటి a వాల్యూ ప్రింట్ చేస్తున్నాను, రెండోది b వాల్యూ ప్రింట్ చేస్తున్నాను. పోస్టా ప్రియా, ఇది పోస్ట్ అంటే ఏలో వాల్యూ ఎంత ప్రింట్ అవ్వాలి మనకి 11, బిలో వాల్యూ ఎంత ప్రింట్ అవ్వాలి 10 ప్రింట్ అవ్వాలి. అర్థమవుతుందా? ఇప్పుడు ఒకసారి కంపైల్ చేసి చూడండి. సో ఒకసారి సేవ్ చేద్దాం. సేవ్ చేసి స్క్రీన్ కూడా క్లియర్ చేసేద్దాం. కంపైల్ చేద్దాం. ఇక్కడ నేను సెమీకోలన్ ఇవ్వలేదట, సెమీకోలన్ ఇచ్చేద్దాం. నెక్స్ట్ చూడండి, మీకు ఇందాక చూపించినట్టుగానే ఇక్కడ చూస్తే ఏలో వాల్యూ 11 ఫస్ట్ ప్రింట్ చేసింది, బిలో వాల్యూ 10 తర్వాత ప్రింట్ చేసింది. అర్థమవుతుందా మీకు? సో ఇదే రకంగా మీరు ప్రీ ఇంక్రిమెంట్ మైనస్ ఏ అని రాశారు. అంటే b ఈజ్ ఈక్వల్ టు మైనస్ లేదా ప్లస్ ప్లస్, ఎగ్జాంపుల్ చెప్పుకున్నప్పుడు ప్లస్ ప్లస్. చూడండి ఏలో వాల్యూ 11 అవుతుంది, బిలో వాల్యూ కూడా 11 అవుతుంది. ఒకసారి మార్పు చేసాం కాబట్టి ఫైల్కి వెళ్ళి జస్ట్ ఒకసారి సేవ్ చేసుకుందాం. సేవ్ చేసి అగైన్ కంపైల్ చేద్దాం, ఎగ్జిక్యూట్ చేద్దాం. రెండు వాల్యూస్ ఎంత వచ్చినాయి చూడండి ఒకసారి, 11 వచ్చాయి.
సో ఈ రకమైన ఆపరేటర్స్ అన్నిటిని కూడా మనం ఏమని చెప్తా ఉంటే మనం యూనరీ ఆపరేటర్స్ అని మనం చెప్పడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ సో ఇప్పటి వరకు చెప్పిన వాటికి వచ్చేటప్పటికి ఏమని చెప్పారంటే లెఫ్ట్ సైడ్ ఇది మారదు, రైట్ సైడ్ ఇది మారుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ రిలేషనల్ ఆపరేటర్స్. రిలేషనల్ ఆపరేటర్స్. సార్ రిలేషనల్ అంటే రిలేషన్ అంటే ఎంతమందికి మధ్య ఉంటుంది చెప్పండి, నాకు చెప్పండి. మాక్సిమం రిలేషన్ అనే మాట ఇన్ బిట్వీన్ టూ పర్సన్స్. అందుకని రిలేషనల్ ఆపరేటర్స్ అనేవి రెండు వేరియబుల్స్ కి మధ్య కండిషన్ కి చెక్ చేయడానికి, నువ్వు ఎక్కువ నేను తక్కువ, నువ్వు నాతో సమానం లేదు ఎక్కువ, గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అండ్ నాట్ ఈక్వల్స్ టు. సో కాబట్టి రిలేషనల్ ఆపరేటర్స్ దేనికి ఉపయోగపడతాయి సార్? దీనికి కూడా నువ్వు ఈజీగా డెఫినేషన్ గుర్తుపెట్టుకోవచ్చు. రిలేషనల్ ఆపరేటర్స్ ఆర్ used to check a single condition between అని చెప్పి ఒకటి టూ వేరియబుల్స్ ఇద్దరికి మధ్య నా రిలేషన్ ఇద్దరికి మధ్య ఫామ్ అవుతుంది. టూ వేరియబుల్స్ లేదా ఏ వేరియబుల్ అండ్ ఏ కాన్స్టెంట్, ఏ వేరియబుల్ అండ్ ఏ కాన్స్టెంట్. ఏదైనా ఒక కాన్స్టెంట్ వాల్యూ ఏదైతే ఉందో ఆ కాన్స్టెంట్ వాల్యూకి మధ్య ఏమవుతుందంటే కండిషన్ చెక్ చేయడానికి ఉపయోగపడుతుంది. అట్ ది సేమ్ టైం ఇది ఏం రిటర్న్ చేస్తుందంటే ఇది కనవ వాటిలో ఎట్లాంటి ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయదు. ఇట్ ఆల్వేస్ రిటర్న్స్ ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇదైతే నిజమైన చెప్తుంది, లేదంటే అబద్ధమైన చెప్తుంది. అర్థమవుతుంది. మీరు ఏటీఎం సెంటర్కి వెళ్తారు కదమ్మా, ఏటీఎం సెంటర్కి వెళ్ళిన తర్వాత అమౌంట్ అడుగుతారు మీరు. వాళ్ళు మీకు ఉన్నది ఆలోచన ఏంటంటే మీరు గొప్పవాళ్ళు, అక్కడ ఏటీఎం మీరని కాదు కానీ ఎవరైనా మనం గొప్పవాళ్ళు అనుకున్న కొంతమంది ఉంటారు. నాకు ఎక్కువ తెలుసు దానికి తక్కువ తెలుసు అన్న ఆలోచనతోటి లోపల 40,000 అమౌంట్ ఉంటే 4 లక్షలు విత్డ్రా చేద్దాం అనుకుంటాడు. ఒక 0 ఎక్స్ట్రా పెడితే అది ఇస్తుందా? సో కాబట్టి ఇన్సఫిషియెంట్ అమౌంట్ అని ఏదో మెసేజ్ మనకు వెంటనే చేస్తుంది. అంటే అక్కడ కంపేర్ చేస్తుందా లేదా? చేస్తుంది. నువ్వు స్క్రీన్ పైన ఇచ్చిన అమౌంట్ని ఆల్రెడీ ముందుగానే లోపల స్టోర్ అయిన డేటాబేస్లో ఉన్న దాని వాల్యూ తోటి ఏం చేస్తుందంటే కంపేర్ చేసుకుని మీకు వెంటనే ఏదో ఒక మెసేజ్ అని ఇవ్వడం జరుగుతుంది. అయితే చూడండి, మీకు డబ్బులు ఇస్తుంది, ఏ 30,000 కొట్టావు డబ్బులు ఇస్తుంది, అసలు అలా కొట్టలేదు, ఏదో ఒక మెసేజ్ ఇన్సఫిషియెంట్ అని చెప్పేసి మీకు చెప్పడం జరుగుతుంది. సో ఎలాగా ఇన్ బిట్వీన్ టూ వేరియబుల్స్ అంటే ఇలా రాసుకుంటూ ఉంటాం, ఏ గ్రేటర్ దాన్ బి అండ్ ఏ వేరియబుల్ అండ్ ఏ కాన్స్టెంట్ ఏ గ్రేటర్ దాన్ 0. సో ఇప్పటి వరకు కూడా ఒక ఎక్స్ప్రెషన్ అంటూ చెప్పుకుంటూ వచ్చాము. కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు గుర్తుపెట్టుకున్నామా, రిలేషనల్ ఆపరేటర్స్ లోకి వచ్చేటప్పటికి 100% బోత్ లెఫ్ట్ అండ్ రైట్ లో కూడా వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ అవడం జరుగుతుంది. రిలేషనల్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్ వీటికి వచ్చేటప్పటికే 100% మనకి బోత్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ అవడం జరుగుతుంది. అంటే చెక్ చేసేటప్పుడు అర్థమవుతుందా? కాబట్టి రిలేషన్ ఆపరేటర్స్ ఏం చేస్తుందంటే సింగిల్ కండిషన్ చెక్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంతే తప్ప 3 రాసేస్తారంటే యాక్సెప్ట్ చేయదు. ఏ గ్రేటర్ దాన్, బి గ్రేటర్ దాన్, సి అంటే యాక్సెప్ట్ చేయదు. దానికి వేరే వాళ్ళు ఎవరో కావాలి, లేదా కామా బిట్ వేరేదేదో రాసేస్తారంటే దానికి యాక్సెప్ట్ చేయదు. సో చూద్దాం అలాంటి సందర్భం వచ్చినప్పుడు ఎవరిని యూజ్ చేయాలో. అలాగే మీరు ఈజీగా గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా మీ ప్రోగ్రాంలో కానీ మీ మనసులో కానీ రైట్ ఏ ప్రోగ్రామ్ టు చెక్ అనే మాట వచ్చిందంటే 100% అక్కడ ఎవరున్నారు అంటే మీ మైండ్లోకి వెంటనే ఏ ఆపరేటర్స్ గుర్తుకు రావాలంటే రిలేషనల్ ఆపరేటర్స్. ఆల్రెడీ మీరు సి లాంగ్వేజ్ లో చేశారు. రైట్ ఏ ప్రోగ్రామ్ టు చెక్ వెదర్ ద గివెన్ నెంబర్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. రైట్ ఏ ప్రోగ్రామ్ టు చెక్ బిగ్గెస్ట్ అమాంగ్ 2 నెంబర్స్. సో కాబట్టి ఎక్కడైనా చెక్ అనే మాట కానీ వస్తే 100% ఎవరిని ఉపయోగిస్తామంటే మనం రిలేషనల్ ఆపరేటర్స్ మాక్సిమం యూజ్ చేసే అవకాశం ఉన్నది. ఓకే, సో చూద్దాం ఇది ఎప్పుడు ఏం రిటర్న్ చేస్తున్నాను, either ట్రూ ఆర్ ఫాల్స్. మనం ఇంత ముందర డేటా టైప్స్ అనే కాన్సెప్ట్ లో ఒక స్పెషల్ డేటా టైప్ ని కూడా తీసుకున్నాం, అది తెలుసు మీకు. బులియన్. ఒకసారి ఉదాహరణకి ఇంట్ a is equal to 10, b is equal to 2 అని రాశాను అని తీసుకుని బులియన్ అనే ఒక మీకు డేటా టైప్ కొత్తది జావాలో ఇంట్రడ్యూస్ చేశారమ్మా. దీని పర్పస్ ఏంటంటే ఇది ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే అయితే ట్రూ వాల్యూని కానీ లేదంటే ఫాల్స్ వాల్యూని కానీ రిటర్న్ చేస్తుంది. బులియన్ సి అని రాశాను. సి అని రాసి సి ఈజ్ ఈక్వల్స్ టు
ఏ గ్రేటర్ దాన్ బి. మీరు చెప్పండి నాకు. ఏలో వాల్యూ ఎంత ఉంది? 10 గ్రేటర్ దాన్ 2. కొంతమంది కన్ఫ్యూజన్. అట్లాంటి అన్నప్పుడు మీరు తెలుగులో కన్వర్ట్ చేసుకోండి. 10 రూపాయలు 2 రూపాయల కంటే ఎక్కువ అంటున్నాడు. అంటే నిజం చెప్తున్నాడు, అర్థం చెప్తున్నాడు అంటే నిజమే చెప్తున్నాడు. నిజం అంటే అర్థం ఏంటంటే ట్రూ. కాబట్టి మనకి ఇక్కడ రిజల్ట్ను ప్రింట్ చేద్దాం. రిజల్ట్ ఏం ప్రింట్ చేద్దాం అంటే సిలో ఉన్న వాల్యూని ప్రింట్ చేద్దాం. ఎందుకు సి ఏం చేయగలదంటే వచ్చిన ట్రూ అనే ఇష్యూని కానీ లేదా ఫాల్స్ అనే ఇష్యూని కానీ తన దగ్గర స్టోర్ చేసుకోగలదు. సార్ ఎందుకు స్టోర్ చేసుకోగలదు? బులియన్ అనే కొత్త డేటా టైప్ ఏదైతే ఉందో ఆ డేటా టైప్ని ఆల్రెడీ ఇచ్చాడు కనుక. సో కాబట్టి మీరు ఒక్కసారి ఫైల్ని సేవ్ చేయండి. సేవ్ చేసి పాత దాన్ని అంతటిని కూడా ఒకసారి మనం ఏం చేసేద్దాం అంటే క్లియర్ చేసేసి జావా సి స్పేస్ అరిత్ డాట్ జావా అని కొడదాం. జావా స్పేస్ అరిత్ అని కొడదాం. ఏం రిటర్న్ చేస్తుంది? ట్రూ అనే దాన్ని అది మనకి రిటర్న్ చేయడం జరుగుతుంది. ఇంకా వేరేది ఏమి చేయదు. ఇది ఎట్లాంటి క్యాలిక్యులేషన్ చేయదు, ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. అలా కాకుండా గ్రేటర్ దానికి బదులు పైన వాల్యూస్ అలాగే ఉంచేసి లెస్ దాన్ అని ఇచ్చాం. అంటే 10 లెస్ దాన్ 2. 10 రూపాయలు 2 రూపాయల కంటే తక్కువ. 10 ఈజ్ లెస్ దాన్ 2. కండిషన్ ఏమైపోయింది? ఆటోమేటిక్గా మనకి ఫాల్స్ అవ్వడం జరిగింది. ఎప్పుడైతే నీకు ఫాల్స్ అయ్యిందో నువ్వు కంపైల్ చేయి, మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయి, ఏం రిటర్న్ చేస్తుంది? ఫాల్స్ అని రిటర్న్ చేయడం జరుగుతుంది. ఇలాగా 2 వేరియబుల్స్కి మధ్య కండిషన్ని చెక్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇంకోటి కూడా చెప్పాం, ఏమని? ఏ వేరియబుల్ అండ్ ఏ కాన్స్టెంట్. ఒక వేరియబుల్కి ఒక కాన్స్టెంట్కి మధ్య. అంటే మనం ఇలా రాసేసాం, డైరెక్ట్గా ఏ గ్రేటర్ దాన్ 5 అని రాసాం. అంటే దీని ఉద్దేశం ఏంటి? ఏలో వాల్యూ ఎంత? 10 గ్రేటర్ దాన్ కాన్స్టెంట్ వాల్యూ ఎంత? 5. 10 గ్రేటర్ దాన్ 5. కాబట్టి కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్ అంటే 10 రూపాయలు 5 రూపాయల కంటే ఎక్కువే. కండిషన్ ట్రూ. కాబట్టి ఇలాంటి సందర్భంలో మీరు కానీ అప్లై చేస్తే, ఎగ్జిక్యూట్ చేసుకుంటే ట్రూని రిటర్న్ చేస్తుంది. అర్థమవుతుందా? ఒకవేళ అలా కాదు, ఇక్కడే లెస్ దాన్ అని ఇచ్చారు. ఏలో వాల్యూ ఎంత? 10 ఈజ్ లెస్ దాన్ 5. 10 5 కంటే చిన్నదట. కండిషన్ ఏమైపోయింది? ఫాల్స్. సో మళ్ళీ కంపైల్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి, ఫాల్స్ అనే దాన్ని రిటర్న్ చేస్తుంది. అంటే ఇది ఎప్పుడు ఏం రిటర్న్ చేస్తుందంటే ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. అలాగే ఇప్పుడు రైట్ ఏ ప్రోగ్రామ్ టు చెక్ అనే ఆలోచన వచ్చినప్పుడు ఖచ్చితంగా దీన్ని యూజ్ చేయండి. అట్ ది సేమ్ టైం ఏమేమి ఆపరేటర్స్ ఉన్నాయంటే మనం పీపీటీలోనే చూపించినట్టుగా గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, ఈక్వల్స్ టు అండ్ నాట్ ఈక్వల్స్ టు అని ఆయా సందర్భాల్లో అవసరాన్ని బట్టి యూజ్ చేయండి. సో నెక్స్ట్ ఆపరేటర్స్ ఏంటంటే లాజికల్ ఆపరేటర్స్. నెక్స్ట్